మొన్నటి దాకా పాస్టర్ ప్రవీణ్ గారి చావుని అడ్డు పెట్టుకొని దాని మీద ఎలాగైనా సరే రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టాలని ట్రై చేసి సీసీటీవీ ఫుటేజ్లో క్రిస్టల్ క్లియర్గా ఆ వ్యక్తి డీహైడ్రేషన్ వల్ల కానీ లేకపోతే సన్ స్ట్రోక్ వల్ల కానీ ఎలాగో ఉన్న మనిషి ఉన్నట్టుగా కుప్పకూలి చనిపోయారు అని కనిపించినా సరే ట్రై చేసి లాస్ట్కి చెంప చెల్లు అనిపించుకునేలాగా ఇదంతా అబద్ధం అని తెలిసాక నోరు మూసుకొని వెనక్కి వెళ్ళిపోయిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా గోవులు బతుకున్న గోవులు చనిపోయినాయి, 100 గోవులు గోశాలలో టీటీడీ గోశాలలో చనిపోయినాయి అని చెప్పి గోవులు చావులు కూడా అడ్డు పెట్టుకొని రాజకీయం చేయడానికి ట్రై చేస్తున్నాయి. కూర్చోపెట్టింది ఎవరిని మైకుల ముందు? బోమన కరుణాకర్ రెడ్డి. ఏ వ్యక్తి అయితే వెంకటేశ్వర స్వామి గారి విగ్రహాన్ని నల్లరాయితో పోల్చాడో, ఏ వ్యక్తి అయితే టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు టీవీలు, ప్రసాదాలు లేకపోతే తాలిబొట్లు ప్రతిదీ వ్యాపారంలో అమ్ముకొని సొమ్ము చేసుకున్నాడో అలాంటి వ్యక్తి ఈరోజు వచ్చి కూర్చొని అక్కడ గోశాలలో 100 మంది గోవులు చనిపోయినాయి, దానికి ఆధారంగా ఇదిగో అని చెప్పి ఒక ఫేక్ వీడియో ముందు పెట్టి ఎక్కడెక్కడో చనిపోయిన ఆవులన్నిటినీ వీడియోస్ చిన్న వీడియోస్ తీసి ఆ వీడియోస్ అన్ని మర్జ్ చేసి ఒక ఫేక్ వీడియో తయారు చేసి కేవలం హిందువుల మనోభావాలు దెబ్బతీయాలి, హిందువులు రెచ్చగొట్టాలి, ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండకూడదు, ఏదొక తలనొప్పి క్రియేట్ చేయాలని చెప్పి ఒకే ఒక దురుద్దేశంతో ఈరోజు ఆ వీడియో రిలీజ్ చేయడమే కాకుండా సాక్షిలో హెడ్లైన్స్. అసలు కారణం ఏంటి? ఈ దొంగ ఎందుకు వచ్చాడు, ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాడు అని చూస్తే అతని తొత్తులు ఎవరైతే వైసీపీ కోవట్లుగా అక్కడ ఉన్నారో మొన్నటి దాకా ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చాక కూడా వాళ్ళు అక్కడే కొనసాగుతా ముసుగుల చాటు దాక్కొని ప్రతిదీ భక్తులకి ఎక్కడెక్కడ మనం ఎలా వాళ్ళకి డిస్కంఫర్ట్ క్రియేట్ చేయాలి, చిన్న యాక్సిడెంట్స్ కూడా చాలా పెద్ద యాక్సిడెంట్స్లా ఎలా మనం సృష్టించి జనాలందరినీ భయాందోళన క్రియేట్ చేయాలని చెప్పి ఒకే ఒక ఉద్దేశం పెట్టుకుని ఉన్న వాళ్ళందరినీ ఈరోజు టీటీడీ బోర్డు ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ తీసి పడేసి మొత్తం మీద ఒక విచారణ కమిటీ వేసి ఎవరెవరు ఏమేం చేస్తున్నారో మొత్తం చిట్టా తీస్తుంది. కాబట్టి ఆ భయంతో కావాలని డైవర్షన్ కోసం ఈరోజు పెట్టిన ప్రశ్న.